కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరింపకము. ఆయన నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు ఇసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించదు. చెడిపోతూ ఉన్న వ్యక్తిని నీవు సరిచేసి మార్గంలో నడిపించమంటున్నాడు. అంటే వాడిని కొట్టమని కాదు, తిట్టమని కాదు, నేరాలు మోపమని కాదు. అందుకే చెడిపోయే పిల్లలను తల్లిదండ్రులు గద్దించాలి. చెడుగు చేస్తూ ఉంటే చూస్తూ ఉండకూడదు, ప్రోత్సహించకూడదు. తల్లిదండ్రులు పిల్లలు చెడుగులో పడిపోతుంటే వాడిని శిక్షించాలి, క్రమశిక్షణలో పెట్టాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళని గాలికి వదిలేస్తే జీవితాలు పాడైపోతాయి. అందుకే మనం దేవుని పిల్లలంగా ఒక్కరిని ఒక్కరు హెచ్చరించుకోండి అని దేవుని వాక్యం చెప్పింది. విశ్వాసులకు, దేవుని పిల్లలకు దేవుడిచ్చిన హెచ్చరిక, మీరు ఒక్కరిని ఒక్కరు హెచ్చరించుకోండి. నీ తోటి విశ్వాసి ఎక్కడైనా దారి తొలగిపోతుంటే, నీ తోటి స్నేహితులు దారి తొలగిపోతూ ఉంటే నువ్వేం చేయాలి? వాక్యం ద్వారా వారిని బలపరచాలి, పురికొల్పాలి, హెచ్చరించాలి. పడిపోకు, మన లోకంలో కలిసిపోకు, లోకానికి బానిసవు కాకు. ప్రభువు మీద ప్రేమ కలిగి ఉండి ఆయన వైపు చూడని ప్రేమతో మనం వాళ్ళని గద్దించాలి. గద్దించడం అంటే ఇక్కడ ప్రేమ కలిగి వారిని శిక్షించడం అంటే క్రమశిక్షణలో పెట్టడం, వాక్యాన్ని నేర్పటం. అంతేగాని ఊరికి తిట్టమని కాదు. గద్దించమన్నాడు కనుక పిల్లలు ఊరికి గద్దిస్తాను, తిడతాను, వాళ్ళు వెళ్ళిపోతారు ఇంట్లో నుండి. ప్రమాదాలకు గురైపోతాం. యేసుస్వామి శిష్యులు ప్రభువు చెప్పిన మాటకు లోబడి మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఇదిగో యేసు ప్రభు శిష్యుల గురించి ప్రజలు ఇస్తున్న సందేశం ఏంటంటే, ఇదిగో భూలోకమును తల క్రిందులు చేయవారు మన యొద్దకు వచ్చారు. తల క్రిందులు చేసేవారు. అర్థమైందా? ఏం చేస్తారు? సైతాను మనుషుల జీవితాలు తలకిందులుగా మార్చాడు. నీవు నేను దేవుని నమ్ముకున్న బిడ్డలమైతే తలకిందులేని ఈ మనుషులను మరలా దేవుని దగ్గరికి నిలవబెట్టాలి. అది అక్కడ వ్రాయబడిన మాట. శిష్యులు చేసిన పని అదే. సైతాను జీవితాలు తలకిందులు చేశాడు, పాడు చేశాడు. పాడైన జీవితాలలో శిష్యులు సువార్త ద్వారా, వాక్యము ద్వారా, అమ్మ నీవు శిక్షించి గద్దించి కొట్టి ఏం సరి చేయలేవు, వాక్యము ద్వారా అంతే. దేవుడు చెప్పింది అదే, బాలుడు నడవలసిన త్రోవన వానికి నేర్పో, వాక్యం నేర్పో. వాక్యం లేకుండా నీవు ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని శాపనార్థాలు పలికినా, లేక ఎంత దెబ్బలు కొట్టినా లాభం లేదు, ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. వాక్యము ద్వారా వారికి శిక్షణ ఇవ్వండి. అది వాక్యపు తలిపేదు, వాక్యపు శిక్షణ. భర్త దారి తొలగిపోతూ ఉంటే భార్య ప్రేమతో వాక్యాన్ని చెప్పాలి. భార్య దారి తొలగిపోతుంటే భర్త ప్రేమతోటి వాక్యంతో హెచ్చరించాలి. ఇది ఒక్కరిని ఒక్కరు హెచ్చరించుకోవటం అంటే, సరి చేసుకోవటం అంటే. ఈ విషయాలు ఈరోజు మనం గ్రహించాలి. ఇప్పుడు రండి తరువాత వచనంలోనికి వెళ్దాం. 24వ వచనం. తన తల్లిదండ్రుల సొమ్ము దోసుకొని అది ద్రోహము కాదని వాడు నశింపజేయవానికి జత కాడు. జాగ్రత్త గ్రహించండి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డల కోసమే, తన పిల్లల కోసమే కూడబెడతారంతే. ఏదైనా దాచిపెట్టినా, ఏదైనా పొదుపు చేసినా, ఏదైనా జాగ్రత్తగా ఉంచినా ఎవరి కోసం? తల్లిదండ్రుల కోసం. తల్లిదండ్రులు పిల్లల కోసం దాచి ఉంచుతారు. కానీ నేటి రోజులు ఎలా ఉన్నాయి? తల్లిదండ్రులను ప్రేమించని తరం ఎక్కువైపోయింది నేటి జనాల్లో. తల్లిదండ్రులను ప్రేమించని తరం వచ్చేసింది ఇప్పుడు. తల్లిదండ్రుల దగ్గర ఉన్న సొమ్ము ఎలా దొంగిలిద్దాం, ఎలా దోసుకుందాం అనే మానవ ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు పెరిగిపోయాయి. తల్లిదండ్రులు సంపాదించేది బిడ్డల కోసమే. దాచిపెట్టినా రేపు బిడ్డలకే ఇస్తారు కానీ ఎవరికో ఇవ్వరు. కానీ ఇక్కడ దేవుడు చెప్పే మాట వినండి. తన తల్లిదండ్రుల సొమ్ము దోసుకోవద్దు. వాళ్ళ ప్రేమతో ఇస్తారు, నీకే ఇస్తారు, నీకు తప్ప ఇంకెవరికి ఇస్తారు? వాళ్ళని దోసుకోవద్దు, వాళ్ళని అపహరించవద్దు. వాళ్ళని లేక చంపేసో, హింసలు పెట్టో,
తీసుకోవద్దు అంటున్నాడు. ఈరోజు ఎంతమంది తల్లులను చంపుతున్నారండి? సారాయికి డబ్బులు ఇవ్వలేదని, బ్రాందీకి డబ్బులు ఇవ్వలేదని బానిసలైపోయి, ఆ చెడుగునకు బానిసలైపోయి, దుర్గుణాలకు బానిసలైపోయి, డబ్బు దొరక్క మోసాలు చేసి ఆ దాహం తీరక ఇక తల్లుల్నే చంపేసి, ఆ బీదరికంలో ఏదో కొంచెం తన దగ్గర ఉంటే చంపేసి అదే తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు. ఇది ద్రోహం. అలా చేయొద్దు. దేవుని వాక్యం ఏం చెబుతున్నది? తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్వంతుడు అవుతానంది. వారిని నువ్వు ప్రేమించాలి, కానీ ప్రేమతో ఇచ్చేది తీసుకో, ప్రేమతో అడుగు, ప్రేమతో తీసుకో. అంతేగాని వాళ్ళని చంపో, వేధించో, బాధ పెట్టో, నానా యాతన పెట్టో తీసుకోవటం అనేది దేవుని ఉద్దేశం కాదు. తల్లిదండ్రులు ఏది ఉన్నా నీకే ఇస్తారు, ఎక్కడికి పోదు. వాడు దాచిపెట్టేది నీకోసమే. పరాయి వారికి ఎందుకు ఇస్తారండి? అది నీకే ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అందుకే ఇలాంటి అగత్యాలకు పాల్పడకూడదు. మనం దేవుని పిల్లలంగా మనం నీతి నేర్చుకోవాలి. లోకమంతా అవినీతిలో వెళ్ళిపోతుంది. ఆ అవినీతి మనకొద్దు. దేవుడు చెప్పే నీతి నేర్చుకుందాం. భార్యళ్ళు కానీ, భర్త ఇళ్ళు కానీ, పిల్లల ఇళ్ళు కానీ, మన పరిచయం కలిగిన వారి ఇళ్ళు కానీ మనం ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పే వాక్యము బైబిల్లో ఉన్నాయి. అందుకే ఇక్కడ గమనిస్తే, తన తల్లిదండ్రుల సొమ్ము దోసుకొని అది ద్రోహము కాదని వాడు సైతాను సంబంధి అని చెబుతున్నాడు. నశింపజేయవాడంటే సైతానికి బానిస. సైతాను వాడుకుంటూ ఉన్న మనిషి సైతానికి బానిస అయిపోయాడు. తల్లిదండ్రులను సన్మానించటం నేర్చుకోండి అంటూ ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ప్రేమించండి. అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఏమీ లేదా? నీ తల్లిదండ్రులకు పెట్టడానికి ఏమీ లేదా? నీ దగ్గర ఏమీ లేదా? పర్వాలేదు, ప్రేమించు వాళ్ళను. ఎప్పుడు దస్తారనకు, ప్రేమించు వారిని. ప్రేమించి వారికి చేయాల్సిన పరిచర్య చేయి. ఏమీ లేకపోయినా పర్వాలేదు. వృద్ధాప్యములో వారిని వదిలేయకు, వదిలించుకోవటానికి ప్రయత్నం చేయకు. ఎందుకు? వారి ద్వారా దేవుడు నిన్ను సృజించాడు. సృష్టికర్త అయిన దేవుడు తల్లి గర్భములో నిన్ను సృజించాడు కనుక వారిని నెట్టివేయకూడదు. అందుకే 10 కమాండ్మెంట్స్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటి? తల్లిదండ్రులను సన్మానించు, వారిని ప్రేమించు. నా దగ్గర ఏమీ లేదండి, ఏం లేకపోయినా పర్వాలేదు, ప్రేమించు చాలు, ప్రేమ చూపు చాలు. వారికి కొంచెం ఆదరణ కలిగించే మాటలు చెప్పు. ఏదో నీకు లేదు వాళ్ళకి పెట్టమని దేవుడు అంటలేదు. నీకు లేదు, మంచిదే. నీ గడవటమే కష్టం కొద్ది, మంచిదేనే కాదనను. కానీ ప్రేమించటం లేదా నీ దగ్గర? ప్రేమకు నీవు ఏం చెల్లించాల్సిన పని లేదే, డబ్బు అవసరం లేదే, ఏం అవసరం లేదే. బాధలో ఉన్న తల్లిని పలకరించు ప్రేమతోటి. ఏదైనా పరిచర్య చేయాలా చేయి. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారా, వారిని ఆదుకో, కొంచెం వారి ఎడల ప్రేమ కలిగి ఉండమంటూ ఉన్నాడు. వారి ఎడల మనం ప్రేమ కలిగి ఉండాలి. అది అంతగా తప్ప దేవుడు కోరుతుంది ఏమీ లేదు. అంతేగాని వాళ్ళు మోసం చేయొద్దు, వారిని కష్టపెట్టొద్దు. ఈరోజు అనేక మంది పిల్లలు తల్లిదండ్రులకు కుంపటిలాగా తయారైపోయారు. వారి హృదయంలో ఎప్పుడు వేదన, బాధ. అలా ఉండొద్దు అనేది దేవుడు చెప్పే విషయం. అది మనం నేర్చుకోవాలి. ప్రేమించటం నేర్చుకోవాలి. క్రీస్తు ప్రేమ నీలో ఉంటే కానీ, మొదట యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తే కానీ, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే కానీ అప్పుడు ప్రేమించలేవు. క్రీస్తు లేకుండా ప్రేమించలేము. అది బూటక ప్రేమ, నాటక ప్రేమ, పై ప్రేమ అంతే. యేసు ప్రభు మన హృదయంలో ఉన్నప్పుడు నిజంగా ప్రేమిస్తాం. డబ్బు ప్రేమ కాదండి నేను మనవి చేసేది. డబ్బులు ఇస్తేనే ప్రేమించటం కాదు. కొందరు ఆ డబ్బు బిచ్చగాడికి వేసినట్టు తల్లిదండ్రుల ముఖాన్ని వేసి మీ సాగు మీరు రావండి అంటూ ఉంటారు. అది కాదు, ఇక్కడ డబ్బు కాదు ముఖ్యం, ప్రేమ. తల్లిదండ్రుల ఎడల ప్రేమ, వారిని గౌరవించటం, వారి మాటకు విలువ ఇవ్వటం, వారికి ఆదరణకరంగా బ్రతకటం. అది ఏదో నీ ఆస్తిపాస్తులన్నీ దోచిపెట్టమని కాదు దేవుడు చెప్పే. నీకుంటే మంచిగా చూసుకో, లేదా వారిని ప్రేమించు కానీ ద్వేషించకు, వదిలించుకోవటానికి ప్రయత్నం చేయకు. ఈరోజు ఎందరో తల్లిదండ్రులు తీసుకెళ్ళి బజార్లో బారేస్తూ ఉన్నారు, అనాథాశ్రయంలో బారేస్తూ ఉన్నారు.
ఎక్కడో పేడ విరగడైపోతుంది. ఒక్కొక్క వార్త వింటూ ఉంటే, ఇగో అమ్మని ఎక్కడికో తీసుకొచ్చి బస్ స్టాండ్లో వదిలిపెట్టి అంతు లేకుండా పోతున్నారు. ఇదేమిటంటారు? నీకు లేదయ్యా, లేదు మంచిదే, ఆ పడి ఉన్న చోట కొంచెం పరిచర్య చేయి. అది చూపకుండా ఎక్కడో బజార్లో బస్ స్టాండింగ్లో ఎక్కడో పారేసిపోతే అది మంచిది కాదు అనే దేవుడు చెప్పేది. అందుకే ఇక్కడ యేసు ప్రభువు వారు దీన్ని గురించి ఒక అద్భుతమైన ప్రసంగం చేశారు. చూడండి, అది కూడా చూసుకుందాం. తన తల్లిదండ్రుల సొమ్ము దోసుకొని అది ద్రోహము కాదని వాడు నశింపజేయవానికి సైతాను పుత్రుడు, సైతానికి ద్వారం తెరిచినాడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ అనేది కలిగి ఉందా ఎవరేడలైనా, తల్లిదండ్రులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులు కావచ్చు. ప్రేమను పోగొట్టకండి. డబ్బు లేకపోయినా పర్వాలేదు, డబ్బు పోయినా పర్వాలేదు, అది కాదు ఇక్కడ ముఖ్యం. నీకున్న ఆస్తిపాస్తుల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడట్లా. క్రీస్తు ప్రేమను వృద్ధాప్యములోని తల్లిదండ్రులు కలిగి ఉండు. వాళ్ళని ద్వేషించకు, తృణీకరించకు. వారు ఏదో నీ మీద ప్రేమతో అడుగుతూ ఉంటే, అయ్య ముసలోడా నీకు చెప్పేది ఏంటి అనుకో. నీ ప్రేమ మాటలు వినాలనే కదా, ఏదో ప్రేమతో చెప్పాలి. కొంచెం ఒక్క నిమిషం చేయబెట్టి వినలేవా? ముసలోళ్ళ స్టాప్ ఏంటి పో అని నెట్టేస్తే ఎలా? అది ప్రేమ కాదు, ద్వేషం అవుద్ది. ఆలకించు, పర్వాలేదు. ఒక్క నిమిషం మనసు పెట్టి వాళ్ళని ఆలకించు. వాళ్ళ బాధ ఏమిటో అడుగు. నువ్వేం దోచిపెట్టమని కాదు దేవుడు చెప్పేది. అందుకే దేవుడు ఈ వాక్య భాగానికి సంబంధించి యేసు ప్రభు వారు చేసిన ప్రసంగం చూడండి. పరిచయ్యులు శాస్త్రులు ఈ వాక్యాన్ని నిరర్ధకము చేస్తూ తమ మాటల చేత వక్రీభవించి చేసిన ఆ పరిచయ్యులు శాస్త్రులను దేవుడు గద్దిస్తూ మత్తయి సువార్త 15వ అధ్యాయంలోనికి రండి. యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన ప్రసంగం చేశారు ఇక్కడ. ఆ పరిచయ్యులు శాస్త్రులతో చెప్పిన మాట 4వ వచనం నుండి 6వ వచనం వరకు చూడండి. తల్లిదండ్రులను ఘనపరుచుమని తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనా చూసి, నా వలన నీకు ఏది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుతున్నారు. ఇక్కడ తప్పుకోవటానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చేదంతా నీవు దేవునికి ఇచ్చేస్తున్నాను, దైవార్పితం అని తల్లిదండ్రులను తోసేసి వెళ్ళిపోవటానికి ఈ మాటలు వాడుకుంటున్నారు. దైవార్పితం, దేవునికి అర్పించేశాను. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు దేవుడే చూసుకుంటాడు, వారి కొరకు ప్రార్థన చేస్తాడు. నేను మాత్రం ఏం చూడను. ప్రేమ చూపండి అమ్మ, ఏమి వద్దు, డబ్బు వద్దు, దశకం వద్దు, బంగారం వద్దు, ఏమి వద్దు. ప్రేమ కలిగి ఉండండి చాలు. ప్రేమతో వారిని పలకరించండి, ప్రేమతో ఆదరించండి. ఎందుకంటే నీవు వాళ్ళ కొడుకు, కుమార్తెవో. నీ మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నప్పుడు దైవార్పితం, అంతా దేవునికి అర్పించాను, అంతా దేవుడే చూసుకుంటాడులే అంటే ఎలా? పరిచయులు శాస్త్రాల ఉద్దేశాలు అవి. తల్లిదండ్రులను గణపరచడం అంటే దైవార్పితం, దేవునికి అర్పగించాం, దేవుడే చూసుకుంటాడులేండి. మా ఏడుపులు మేము ఏడ్చుకుంటాం, దేవుడే చూసుకుంటాడు. దేవుడు ఎలాగూ చూసుకుంటాడు. కానీ నీ ప్రేమ ఏది? అది దేవుడు కోరేది. అందుకే దేవుడు చెప్పిన మాటలు అన్నడు మర్చిపోకండి. కొరింథీ పత్రికలోనికి రండి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా మనము దైవ ప్రేమను కలిగి ఉండాలి అని దేవుడే వ్రాయించాడు. దేవుని పిల్లలంగా లోకస్తులైనా ఎవరైనా దేవుని ప్రేమను అర్థం చేసుకొని దైవ ప్రేమలో నిలిచి ఉండాలి అనేది దేవుడు పదే పదే మనకు నేర్పుతున్న అద్భుతమైన విషయం. 13వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే చూడండి, అక్కడ ఏమంటాడు? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మోగడి కంచు గణగణలాడు తాళమున అయ్యిందును. నీవు భాషలు మాట్లాడవచ్చు, లేక బాగా ఆరాధించవచ్చు, లేక నీవు ఏమైనా చేయవచ్చు. క్రైస్తవ భక్తంతా వలకపోయచ్చు, క్రైస్తవ నిష్టలన్నీ పాటించవచ్చు, క్రైస్తవ ఆచారాలన్నీ పాటించవచ్చు.
తల్లిదండ్రులను ప్రేమించకపోతే అంతా వ్యర్థం అంటున్నాడు. వ్యర్థం అంటున్నాడు. మీరు అపార్థం చేసుకోకండి. ఏమండి నాకే పిల్లలు ఎక్కువగా ఉన్నారు, నేనేం డబ్బు ఏం పెట్టమని కాదు, డబ్బు ఇవ్వలేనని కాదు. ప్రేమతో మాట్లాడు, వారి కొరకు ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు. నీవు వారిని ప్రేమిస్తూ ఉంటే అదే చాలు. వాళ్ళకి నువ్వు అన్నం పెట్టాల్సిన పని, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ప్రేమిస్తూ ఉంటే చాలు, వాళ్ళు సంతోషిస్తారు, ఆనందిస్తారు. చిన్నప్పుడు నీ తప్పటడుగులు చూసి వాళ్ళు ఎంతో మురిసిపోయారు. చిన్నగా అంబాడి నీవు లేచి గంతులు చిన్న అడుగులు వేస్తూ ఉంటే ఎంత మురిసిపోయేవారో. అంతేకాదు, నీవు వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటే తల్లిదండ్రులు పక్క నవ్వుకున్నారు. అంత ప్రేమ వారి నీ మీద వలకపోతే వృద్ధాప్యంలో కనీసం ప్రేమతో పలకరించలేవా అనేది దేవుడు మనకు నేర్పుతుంది. అంతా దేవుడే చూసుకుంటాడులే అంటే అది తప్పు అని దేవుడు అంటూ ఉన్నాడు. నీవు ప్రేమించకుండా దేవుడు చూసుకుంటాడేంటి? నీవు ప్రేమతో వారిని పలకరించకుండా నీ ముద్దు మాటలు వినాలి అని నీకు 80 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా నీ నోటి మాటలు ప్రేమతో వినాలని ఆశపడుతూ ఉంటే దేవుడే చూసుకుంటాడంటే అలా అది కాదు. అందుకే క్రీస్తు ప్రేమ మనలో ఉంటే కానీ తల్లిదండ్రులను ప్రేమిస్తాం, పొరుగువారిని ప్రేమిస్తాం, ఇతరులను ప్రేమిస్తాం, తోటి సహోదరులను ప్రేమించగలుగుతాం. క్రీస్తు ప్రేమ లేనప్పుడు తల్లిదండ్రులను ప్రేమించం, భార్యని ప్రేమించం, భర్తని ప్రేమించం, ఎవరిని ప్రేమించం.